నమస్తే. లా ఎక్సలెన్స్ తెలుగు కరెంట్ అఫైర్స్కి స్వాగతం. ఇవాల్టి మన కొటేషన్ వచ్చేటప్పటికి మిస్టేక్ అనేటటువంటిది ఆల్వేస్ ఒక ఆపర్చునిటీ లాగా పరిగణించాలి. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. నిన్న ఒక స్టూడెంట్ మాట్లాడుతూ, ఇదిగోండి నేను రీసెంట్గా ఈ ఎగ్జామ్ రాశాను, అన్నీ తెలిసిన క్వశ్చన్స్కే తప్ప ఆన్సర్స్ పెట్టాను, ఇప్పుడు యూపీఎస్సీ ఇంకో 10 రోజుల్లో ఉంది కదా, ఇప్పుడు భయం వేస్తుంది కొంచెం అని అన్నారు. కానీ ఇది ఎంత మంచి ఆపర్చునిటీ అండి. ఇప్పుడు మనకు అర్థమైపోయిందా మనం ఎక్కడ మిస్టేక్ చేస్తున్నాం? తెలిసిన చోటే ఎక్కడో కొన్ని విషయాల దగ్గర మనం మిస్టేక్ చేస్తున్నాము. యూపీఎస్సీ అనేటటువంటిది మన గోల్ అయినప్పుడు, ఇది మనం మిస్టేక్ చేసినప్పుడు దాన్ని ఒక ఆపర్చునిటీగా పరిగణించి దాంట్లో చేసినవి మళ్ళీ రిపీట్ అవ్వకుండా చూసుకోవాలి, అంతే. మిస్టేక్ అనేది ఆపర్చునిటీయే, కానీ రిపీటెడ్గా చేస్తే కాదు. రిపీటెడ్గా చేయకుండా మిస్టేక్ని ఒక ఆపర్చునిటీగా మలుచుకోవాలి. సరే, ముందుగా నిన్న ఇచ్చినటువంటి ప్రిలిమ్స్ క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఏంటో చూసేసి ఆ తర్వాత ఇవాళ ఆర్టికల్స్లోకి వెళ్ళిపోదామండి. నార్కోటిక్ సబ్స్టాన్సెస్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టాన్సెస్ చట్టము 1985 ఉంది కదా, దానికి సంబంధించి 2 స్టేట్మెంట్స్ ఇచ్చారు. ఆ రెండిట్లో ఏది కరెక్టో చెప్పమన్నారు. ఫస్ట్ చూడండి, హోమ్ మినిస్ట్రీ అనేది నోడల్ ఏజెన్సీ అన్నారు, కరెక్టేనా? ఎస్. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అనేటటువంటిది ఒక సివిల్ కోర్టు లాంటి పవర్స్ దీనికి ఉంటాయి అంటున్నారు, అవునా కాదా? కాదు, ఇది కోర్టులో ప్రవేశపెట్టాల్సిందే. సివిల్ కోర్టు లాగా దీనికి పవర్స్ ఏమీ ఉండవు. సో ఆన్సర్ ఏమవుతుంది? A1 ఓన్లీ. రెండోది చూడండి, ఏది రిలీజియస్ రైట్స్ కిందికి రాదు ఇండియాలో అంటున్నారు. ఏది రాదండి? రైట్ టు ప్రొఫెస్ వస్తుందా? రైట్ టు నాట్ టు పే ఎనీ ట్యాక్సెస్. ఒక రిలీజన్ని ప్రాక్టీస్ చేసినందుకు ట్యాక్స్ ఏమన్నా వేస్తామా? వేరు. సో అది రిలీజియస్ రైటే. రైట్ టు కన్వర్ట్ టు ఎనీ రిలీజన్ బై వన్ సెల్ఫ్. నాకు నచ్చినట్టుగా ఇంకొక రిలీజన్లో కన్వర్ట్ అయ్యే రైట్ ఉందా? ఎస్. సో ఇవి 3 కూడా రైట్ టు రిలీజనే. ఏది కాదు అన్నారు కాబట్టి ఆన్సర్ డి అవుతుంది. మూడవది చూడండి, క్రిస్పర్ అనేటటువంటి టెక్నాలజీ దేనికి ఉపయోగపడుతుంది? జీన్ థెరపీ, ఎస్. కోవిడ్-19, ఎస్. జెనెటికలీ మాడిఫైడ్ ఆర్గానిజమ్స్, ఎస్. ట్రీట్మెంట్ టు బ్రెస్ట్ క్యాన్సర్, ఎస్. అన్నిటికీ యూజ్ అవుతుంది కాబట్టి ఆన్సర్ డి, ఆల్ ఆఫ్ ది అబౌవ్. నెక్స్ట్, ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ మొన్న చదువుకున్నాం కదా. ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్లో కంట్రీ ఆఫ్ ఆరిజిన్ అని చదువుకున్నాం, అందువల్ల ఇది న్యూస్లో ఉంది. ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్కి సంబంధించి 3 స్టేట్మెంట్స్ ఇచ్చాము. ఆ 3లో ఏది కరెక్టో చెప్పమంటున్నారు. లెస్ టారిఫ్స్ అనేటటువంటి వేసుకుంటారు మెంబర్ కంట్రీస్ మధ్యలో, ఎస్. మోర్ ట్రేడ్ అనేటటువంటి జరుగుతుంది, ఇది ఉంటే అవును. జీరో ట్యాక్స్ ఆన్ ఆల్ గూడ్స్ ఇంపోర్టెడ్ ఫ్రమ్ ది మెంబర్ కంట్రీస్. ఆల్ ఉండదు, జీరో కూడా ఉండాల్సిన అవసరం లేదు. సో ఇది తీసేయండి. 1, 2 మాత్రమే కరెక్ట్ కాబట్టి ఆన్సర్ ఏ. సో ఇక్కడ ఒక చిన్న నోటీస్ అండి, ఏంటి అంటే మీకు తెలుసు కదా, ఇప్పుడు ప్రిలిమ్స్ రివిజన్ సిరీస్ అని చేస్తున్నాము. ఆ ప్రిలిమ్స్ రివిజన్ సిరీస్ తెలుగులోను ఇంగ్లీష్లోనూ చేస్తున్నాము. సో అందువల్ల ఈ మంత్లో మీరు చాలాసార్లు వీడియోస్ అనేటటువంటివి 2 రోజులకు ఒకసారి చేస్తున్నాం, ఎందుకంటే ప్రిలిమ్స్ దగ్గరలో ఉంది. ఆ ప్రిలిమ్స్ రివిజన్ సిరీస్కి కొంచెం ప్రాధాన్యత ఇవ్వడం జరిగిందండి. అలాగని మన దాన్ని నెగ్లెక్ట్ చేయడం కాదు. ఏ ఆర్టికల్ ఇంపార్టెంట్ ఆర్టికల్ని మిస్ చేయకుండా మనం చెప్తున్నాము, ఒకసారి మీరు చూసుకోవాలి. కొద్దిగా ఈ మంత్ మాత్రం ప్రిలిమ్స్ రివిజన్, ఈ ప్రిలిమ్స్ అయ్యేదాకా కొద్దిగా మనం ఇలానే కంటిన్యూ అవుతాము. ఇంతకు ముందులాగా రెగ్యులర్గా మళ్ళీ ప్రిలిమ్స్ ఎగ్జామ్ అయిపోగానే చేద్దాం. సరే, మరి 21st మరియు 22ndకి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ ఆర్టికల్స్ చూద్దామండి. ఫస్ట్ వచ్చేటప్పటికి అగ్రికల్చర్కి సంబంధించి ఏవైతే బిల్స్ అని మనం చదువుకున్నాం కదా అండి, దాంట్లో ప్రొవిజన్స్ ఏంటో చదువుకున్నాం, దాంట్లో ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటో చదువుకున్నాం. వాటన్నిటికీ సంబంధించి రీసెంట్గా రాజ్యసభలో బిల్లు పాస్ అయిపోయింది. 2 బిల్స్ పాలిటీ మరియు ఎకానమీ కింద చదువుకుందాం. పాలిటీకి వచ్చేటప్పటికి పార్లమెంటరీ ఫంక్షనింగ్ అన్న దాని కింద చూద్దాం. ఎకానమీకి వచ్చేటప్పటికి అగ్రికల్చరల్ మార్కెటింగ్ అన్న దాని కింద చదువుదామండి. పాలిటీలో ఎందుకండి ఇది? బిల్లు పాస్ అయింది, బిల్లు ఎలా పాస్ చేస్తారు అన్న అది కూడా ఒకటి. సో ఇది నార్మల్ బిల్లు. ఈ బిల్ని పాస్ చేసేటటువంటి మెకానిజం ఏంటి? లోక్సభలో పెడతారు, లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ. అది అక్కడ సింపుల్ మెజారిటీతో పాస్ అయితే లోక్సభలో పాస్ అయింది రాజ్యసభకి, రాజ్యసభలో పాస్ అయితే లోక్సభకు వస్తుంది. అవి 2 అయిపోయిన తర్వాత ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా సైన్ చేస్తే ఆ చట్టం అనేటటువంటి, ఆ బిల్ అనేటటువంటి చట్టంగా మారుతుంది. అది ఒకటి. రెండోది, అగ్రికల్చర్కి సంబంధించి మనకు తెలుసు కదా, ఈ 3 బిల్స్ని మనం చూసాము, వాటికి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్ చూసాము, క్రిటిసిజం చూసాము కదా అండి. మరి ఇక్కడ అది ఇక్కడ చెప్తున్నటువంటిది, దాంట్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయన్నారు. ఆ ప్రాబ్లమ్స్ ఏంటో చూద్దాం. అది కాకుండా నేను పార్లమెంటరీ ఫంక్షనింగ్ అని ఎందుకు అంటున్నానంటే, ఇక్కడ రాజ్యసభలో బిల్స్ని పాస్ చేసేటప్పుడు ఎంతమంది దీనికి ఓటేస్తున్నారు అన్నారు. ఆ ఓటింగ్ అనేటటువంటిది వాయిస్ ఓట్ అని ఉంటుందండి. వాయిస్ ఓట్ అంటే అక్కడ స్పీకర్ కానీ, రాజ్యసభ కాబట్టి చైర్మన్ కానీ డిప్యూటీ చైర్మన్ కానీ ఎంతమందికి దీన్ని సపోర్ట్ చేస్తున్నారు అంటారు. సో అప్పుడు అక్కడే చేతులు ఎత్తాలి, మేము సపోర్ట్ చేస్తున్నామని. వాయిస్ ఓట్ అంటారు. అలా కాకుండా మనకి స్పెసిఫిక్గా
పేపర్ మీద ఒక ఓట్ పద్ధతి, ఇంకొక పద్ధతులు కూడా ఉంటాయి. సో అలాంటివి ఎందుకు తీసుకొని రాకూడదు, దానికి వెళ్ళండి అని అపోజిషన్ పార్టీస్ ఎంత అడిగినప్పటికీ, ఆ బిల్స్ని సెలెక్ట్ కమిటీ యొక్క స్క్రూటినీకి పంపించండి అని అడిగినప్పటికీ అక్కడ ఉండేటటువంటి డిప్యూటీ స్పీకర్ ఒప్పుకోలేదు. రాజ్యసభలో మొన్న డిప్యూటీ స్పీకర్ ఒప్పుకోలేదు. దాంతో పెద్ద కాంట్రవర్సీ అయింది. అంటే పార్లమెంట్లో అపోజిషన్ పార్టీస్కి ఎందుకని మీరు ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు అన్నటువంటి క్వశ్చన్ వచ్చిందనమాట. ఇదిగోండి, అందుకోసం 12 పార్టీస్ అనేటటువంటివి నో ట్రస్ట్ ఓట్, ఈ డిప్యూటీ స్పీకర్ మీద మాకు ట్రస్ట్ లేదు, సో నో ట్రస్ట్ మోషన్ అన్నారు. కానీ బాగా గుర్తుపెట్టుకోవాలి, నో ట్రస్ట్ మోషన్ అనేటటువంటిది ఒక సభలో యాక్సెప్ట్ చేయాలి అంటే ముందు ఫస్ట్ జరిగేటటువంటి స్టెప్ ఏంటి, ఆ సభ యొక్క ప్రిసైడింగ్ ఆఫీసర్ చైర్మన్ అవ్వచ్చు, డిప్యూటీ చైర్మన్ అవ్వచ్చు, లేదా స్పీకర్ అవ్వచ్చు, డిప్యూటీ స్పీకర్ అవ్వచ్చు, ఏ సభకు సంబంధించిన వాళ్ళైతే ఆ సభలో. ఇక్కడ రాజ్యసభలో కాబట్టి వీళ్ళిద్దరు. మరి డిప్యూటీ చైర్మన్ మీదనే నో కాన్ఫిడెన్స్ నో ట్రస్ట్ మోషన్ అన్నప్పుడు అది ఎవరు నిర్ణయించాలి, రాజ్యసభ యొక్క చైర్మన్ నిర్ణయించాలి. రాజ్యసభ యొక్క చైర్మన్ దాన్ని యాక్సెప్ట్ చేశారా, ఆ మోషన్ని పాస్ చేసేందుకు యాక్సెప్ట్ చేయలేదు. నో ట్రస్ట్ మోషన్ ఎందుకు పెట్టాలనుకున్నారు ఇంతకీ, ఓటింగ్ ప్రొసీజర్కి సంబంధించి ఈ విధంగా మరి మాకు ఉంటే మీరు ఇదిగో రూల్స్ బుక్ చూపిస్తున్నారు, రూల్స్ బుక్లో ఇలా ఉంది, పేపర్ ఓటింగ్ కావాలి మాకు, వాయిస్ ఓటింగ్ కాదు అని అడిగితే మీరు ఎందుకు చేయలేదు అంటే అపోజిషన్ పార్టీస్కి మీరు ఎందుకు వాల్యూ ఇవ్వట్లేదు. ఒక్క మెంబర్ అయినా సరే, సభలో ఉన్న ఒక్క మెంబర్ అడిగినా సరే రూల్స్ ప్రకారం చేయాలి కదా, మీరు ఎందుకు చేయట్లేదని గొడవపడ్డారు. చేయకపోవడంతో నో ట్రస్ట్ మోషన్ అన్నారు, కానీ దాన్ని చైర్మన్ ఒప్పుకోలేదు. మరి ఈ బిల్స్కి సంబంధించి అసలు ఏమేమి కాంట్రవర్సీ ఉందో ఒకసారి చూద్దామండి. నిన్న కూడా మనం చదువుకున్నాం కదా ఏమేమి కాంట్రవర్సీ ఉంది. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ బిల్స్, అగ్రికల్చర్కి సంబంధించి చాలా సమూలమైన మార్పులు తీసుకొని వచ్చేటటువంటి బిల్స్ అన్నమాట. మరి సఫిషియంట్ అమౌంట్ ఆఫ్ డిబేట్ అండ్ డిస్కషన్ లేదు, ఓన్లీ కొన్ని ప్రొవిజన్స్ మీదే చదివారు, డిస్కషన్ ఇది జరిగింది. మరి దాని మీద డీటెయిల్డ్ డిబేట్ ఉండాలి కదా, ఎంతోమందిని ఇది ఇంపాక్ట్ చేస్తుంది కదా. ప్లస్ కొంతమందికి ఫియర్, మినిమం సపోర్ట్ ప్రైస్ని తీసేస్తారేమో దీనివల్ల అని, గవర్నమెంట్ తీసేయేమో అని చెప్పి మినిమం సపోర్ట్ ప్రైస్ అనౌన్స్ చేసింది నిన్ననే. సో దాంతో ఆ క్వశ్చన్ పోయింది. నెక్స్ట్ వచ్చేటప్పటికి అగ్రికల్చర్ అనేది కార్పొరేటైజేషన్ అయిపోతుందేమో. మనకి ఎల్పిజి రిఫార్మ్స్ ఇంట్రడ్యూస్ చేసినప్పుడు ఏ విధంగా అయితే చిన్న సన్నకారు కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ఎంఎస్ఎంఈస్ అవన్నీ కూడా కార్పొరేటైజ్ అయిపోయాయో, ఆ విధంగా అగ్రికల్చర్లో కూడా కార్పొరేటైజేషన్ వస్తుందేమో అన్నటువంటి భయం ఒకసారి మొదలైంది. నెక్స్ట్ ఏపీఎంసీస్ అనేటటువంటివి ఫార్మర్స్కి ప్రైస్ డిస్కవరీకి యూజ్ అవుతున్నాయి. మేబీ అవుట్ సైడ్ ఏపీఎంసీ అన్నప్పుడు ఫార్మర్స్ ఎక్స్ప్లాయిటేషన్ జరుగుతుందేమో అని, కానీ ఇక్కడ దీనికి సబ్స్టాన్షియేషన్ లేదండి. ఫార్మర్స్ ఏపీఎంసీలో కూడా వెళ్ళి అమ్ముకోవచ్చు. బీహార్ ఎగ్జాంపుల్ని తీసుకుంటే ఏపీఎంసీ చట్టాన్ని అబాలిష్ చేసిన తర్వాత పెద్దగా ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ ఏమీ రాలేదు. మరి ఈ బిల్స్ ఎంతవరకు ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ని తీసుకొని వస్తాయన్నది మనం చూడాల్సిన విషయం. అది ఇక్కడ చెప్తున్నటువంటిది. ఈ బిల్స్ వీటికి సంబంధించి యాక్ట్స్ ఇప్పుడు అవి పాస్ అయ్యాయి కదా, వీటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం ఒకటే చోట రాసుకుంటూ ఉండండి, అన్నీ ఒకటే చోట కలిసి రాసుకుంటూ ఉండండి. ఇంకా ఈ వారంలో చాలా ఆర్టికల్స్ వస్తూ ఉంటాయి, అయినా సరే అవన్నీ మీరు ఒకటే చోట రాసి పెట్టుకోవాలి. చూడండి, ఇదిగో ఇప్పుడే అన్నాం కదా, మినిమం సపోర్ట్ ప్రైస్ ఏమీ మార్చట్లేదు. వాళ్ళు ఏమన్నారండి ఆ బిల్స్లో, మార్కెట్ యాక్సెస్ పెంచుతాము, ఏపీఎంసీ మార్కెట్లో అయినా అమ్మండి, బయట అయినా అమ్ముకోండి అన్నారు. అంటే మార్కెట్ యాక్సెస్ పెంచుతామన్నారు, కానీ ఎంఎస్పీని ఎక్కడా తీసేస్తామనలేదు. ఆబ్వియస్గా అందరూ మండీ కాకుండా వేరే ప్లేస్కి వెళ్తే ఎంఎస్పీ యొక్క ఇంపార్టెన్స్ తగ్గిపోతుంది, అంతే కదా. ఎంఎస్పీ యొక్క ఇంపార్టెన్స్ తగ్గిపోతుంది మండీకి వెళ్ళకుంటే, అంతే తప్ప ఎంఎస్పీని తీసేస్తామనే గవర్నమెంట్ ఎక్కడా చెప్పలేదు. ఇదిగో వీటికి ఎంఎస్పీ ధరని పెంచడం జరిగింది. ఇంతకీ ఫ్యాక్చువల్ పాయింట్ చెప్పండి. ఎంఎస్పీ అనేటటువంటిది మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అనేటటువంటిది ఒక కమిటీని నియమిస్తుంది, కమిటీ ఆన్ అగ్రికల్చరల్ కాస్ట్ అండ్ ప్రైసెస్ అనేది. ఇది ఇచ్చిన రికమెండేషన్స్ని బేస్ చేసుకొని క్యాబినెట్ కమిటీ ఆన్ ఎకనామిక్ అఫైర్స్ అనేది ఎంఎస్పీ ధరని ఫైనలైజ్ చేసేది ఎవరు, వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్ అండి. క్యాబినెట్ కమిటీ ఆన్ ఎకనామిక్ అఫైర్స్ క్యాలిక్యులేట్ చేసేది ఎవరు, కమిషన్ ఆన్ అగ్రికల్చరల్ కాస్ట్ అండ్ ప్రైసెస్. ఈ కమిషన్ అగ్రికల్చర్ మినిస్ట్రీ కిందకి వస్తుంది. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేటప్పటికి ఎఫ్సిఆర్ఏ చట్టము. ఎఫ్సిఆర్ఏ ఫారెన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ చట్టం అనేటటువంటి దాన్ని అమెండ్ చేయడం కోసం బిల్లుని ప్రవేశపెట్టడం జరిగింది. ఆ బిల్ అనేటటువంటిది అటు లోక్సభలోనూ ఇటు రాజ్యసభలోనూ రెండిట్లోనూ ఇది పాస్ అవ్వడం జరిగింది. ఇంకా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దానికి గో అహెడ్ ఇచ్చేస్తే అది చట్టం అవుతుంది. ఇంతకీ ఏంటి ఆ ఎఫ్సిఆర్ఏ చట్టాన్ని అమెండ్మెంట్ చేస్తూ ఏ ప్రొవిజన్స్ తీసుకొచ్చారు, దాంట్లో ఏమేమి ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయో చూద్దామా. ఫస్ట్ ఇంతకీ ఎఫ్సిఆర్ఏ అంటే ఏంటి, అది ఎందుకు వచ్చింది.
ఫారిన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ అనేటటువంటిది 1976లో తీసుకొచ్చారండి. ఒకసారి గమనించండి, అది కోల్డ్ వార్ పీరియడా. సో ఆ టైంలో అటు యుఎస్ఎస్ఆర్ అటు యుఎస్ఏ కంట్రీస్ని ఇన్ఫ్లుయెన్స్ చేయాలనుకుంటున్నాయా? సో అలా ఫారిన్ కాంట్రిబ్యూషన్స్ పొలిటికల్ పార్టీస్కి ఇవ్వడం ద్వారా, లేదా ఇక్కడ ఉన్నటువంటి అఫీషియల్స్కి ఇవ్వడం ద్వారా ఇక్కడున్న పాలసీస్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే అవకాశం ఉంటుంది. సో అప్పట్లో మేజర్గా పొలిటికల్ పార్టీస్కి ఫండింగ్ అనేది తగ్గించాలి, అసలు వీటిని ప్రొహిబిట్ చేయాలి. ప్లస్ అక్కడ ఉన్నటువంటి కొన్ని మనీ లాండరింగ్ అంటాం, మనీ లాండరింగ్ వీటిని తగ్గించాలి అన్న ఉద్దేశంతో 1976లో దీన్ని తీసుకొచ్చారు. అందుకే చూస్తున్నారా మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ కింద పెట్టడం జరిగింది. సో కల్చరల్, సోషల్, ఎకనామిక్, ఎడ్యుకేషనల్, రిలీజియస్ ప్రోగ్రామ్కి సంబంధించిన వాళ్ళు దీన్ని తెచ్చుకోవచ్చు. కానీ ఖచ్చితంగా హోమ్ మినిస్ట్రీతో రిజిస్టర్ అవ్వాలి, ఒక సపరేట్ అకౌంట్ మెయింటైన్ చేసుకోవాలి, ప్రతి అకౌంట్స్ అనేటటువంటి ఎవ్రీ ఇయర్ సబ్మిట్ చేయాలి. లైసెన్స్ అనేటటువంటిది ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి తీసుకోవాలి, 5 ఇయర్స్కి ఒకసారి లైసెన్స్ అనేటటువంటి తీసుకోవాలి. మరి ఎవరెవరు ఫారిన్ కాంట్రిబ్యూషన్స్ తీసుకోలేరు? ఎవరైతే క్యాండిడేట్స్ ఎలక్షన్స్లో కంటెస్ట్ చేస్తున్నారో వాళ్ళు, కార్టూనర్స్, గవర్నమెంట్ సర్వెంట్స్, ఎంప్లాయీస్, మెంబర్ ఆఫ్ లెజిస్లేషన్, పొలిటికల్ పార్టీస్, వీళ్ళు ఫారిన్ కాంట్రిబ్యూషన్ తీసుకోలేరు. మరి ఇక్కడ రీసెంట్ అమెండ్మెంట్ చట్టంలో ఈ పబ్లిక్ ఎంప్లాయీస్ అనే పదాన్ని యాడ్ చేసి ఇంకా స్ట్రింజెంట్గా పబ్లిక్ ఎంప్లాయీస్ ఎవరూ కూడా ఫారిన్ కాంట్రిబ్యూషన్స్ని యాక్సెప్ట్ చేయొద్దు అన్న ప్రొవిజన్ని తీసుకొచ్చారు. అవేంటో చూద్దామా? ఇక్కడ చూడండి, ఆధార్ అనేటటువంటిది ఫస్ట్ అందరికీ మ్యాండేటరీ చేశారు. ఆఫీస్ బేరర్స్ ఎవరైతే ఉన్నారో, ఏది ఎన్జిఓస్కి సంబంధించి ఎవరైతే ఫండింగ్ తీసుకున్నారో వాళ్ళు ఖచ్చితంగా ఫారిన్ డొనేషన్స్ని రిసీవ్ చేసుకుంటే ఆధార్ నెంబర్తో లింక్ చేసుకోవాలి, సబ్మిట్ చేయాలి. పబ్లిక్ సర్వెంట్ మరియు కార్పొరేషన్, పబ్లిక్ సర్వెంట్స్ కానీ లేదా వీళ్ళు ఎవరైతే గవర్నమెంట్ కంట్రోల్ చేసే కార్పొరేషన్స్ ఉంటాయో అవి ఫారిన్ డొనేషన్స్ తీసుకోకూడదు. ఇంతకుముందు ఏం చెప్పేవాళ్ళు, 50% వరకు వచ్చినటువంటి ఫారిన్ కాంట్రిబ్యూషన్లో 50% వరకు అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెన్సెస్గా వాడుకోవచ్చు అన్నారు. ఇప్పుడు అలా కాదు, 20% అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెన్సెస్కి, మిగిలిన 80% ఏదైతే పర్టికులర్ పర్పస్ ఉంటుందో దానికి ఖర్చు పెట్టాలి అన్నారు. అసలు ఎందుకని ఇలాంటి అమెండ్మెంట్స్ ఇవన్నీ వచ్చాయి? మనకి 2016లో హోమ్ మినిస్ట్రీ అనేటటువంటిది లాయర్స్ కలెక్టివ్ అనేటటువంటి దానికి ఎన్జిఓ లైసెన్స్ క్యాన్సిల్ చేయడం జరిగింది. ఇందిరా జైసింగ్, ఆనంద్ గోవర్ వీళ్ళు దాంట్లో మెంబర్స్గా ఉన్నారనమాట. ఇంకా చాలా ఒక 1800s వరకు మరి ఎన్జిఓస్కి లైసెన్సెస్ క్యాన్సిల్ చేసింది. అప్పుడు అన్నారు, ఇదిగో అప్పట్లో వీళ్ళు అడిషనల్ సోలిసిటర్ జనరల్గా ఉన్నారు, అలాంటప్పుడు ఎలాగా వాళ్ళ ఎన్జిఓ అనేటటువంటిది ఫారిన్ ఫండింగ్ తీసుకుంటుంది? అందుకని చెప్పేసి పబ్లిక్ అఫీషియల్స్ ఎవ్వరూ కూడా, పబ్లిక్ సర్వెంట్ ఎవరైనా సరే ఫారిన్ కాంట్రిబ్యూషన్స్ని యాక్సెప్ట్ చేయకూడదు అని చెప్పారు. ఎవరైతే చేస్తున్నారో పబ్లిక్ అఫీషియల్ కాకుండా మిగిలిన ఎన్జిఓస్ కానీ ఏవైతే చేస్తున్నాయో అవి ఆధార్ని మ్యాండేటరీగా లింక్ చేసుకోవాలని చెప్తున్నాయి. అవి కొత్త అమెండ్మెంట్స్లో వచ్చినవి. దానివల్ల ఏమవుతుంది, ట్రాన్స్పరెన్సీ అనేది పెరుగుతుంది, కన్ఫ్యూజన్ అవి లేకుండా ఉంటుంది. ట్రాన్స్పరెన్సీ పెరుగుతుంది, కన్ఫ్యూజన్ ఇవన్నీ తగ్గుతుంది. కానీ ఎన్జిఓస్ ఇవేమంటున్నాయి, కావాలని మరి ఏవైతే గవర్నమెంట్కి ఆపోజిట్గా ఉన్నటువంటి ఎన్జిఓస్ ఉన్నాయో వాటిని సప్రెస్ చేయడం, వాటి వాయిస్ని, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ని సప్రెస్ చేయడం కోసం ఇలాంటి రూల్స్, రెస్ట్రిక్షన్స్ తీసుకొస్తున్నాయి అన్నట్టుగా కొంతమంది కంప్లైంట్ చేస్తున్నారనమాట. రైట్? బట్ ఎప్పుడూ కూడా ఎన్జిఓస్ అనేటటువంటివి ట్రాన్స్పరెంట్గా ఉండాలి, అప్పుడే ట్రస్ట్ అనేది ఉంటుంది. ట్రస్ట్ అనేటటువంటిది ఖచ్చితంగా బిల్డ్ చేసుకోవాలి. ట్రాన్స్పరెన్సీ అనేటటువంటిది ఖచ్చితంగా గవర్నమెంట్ సైడ్ నుంచి కూడా ఉండాలి. ఆ బయాస్ అనేటటువంటిది లేకుండా ఉండాలి. ఎందుకంటే ఎన్జిఓస్ డెవలప్మెంటల్ యాక్టివిటీకి ఒక పట్టుకొమ్మలు లాంటివి ఇప్పట్లో చెప్పాలి అంటే. సో ఖచ్చితంగా గవర్నాన్స్లో అవి ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి కాబట్టి వాటి యొక్క ఫ్రీడమ్స్ని తగ్గించకూడదు. ఫ్రీడమ్స్ని ఎన్హాన్స్ చేస్తూనే వాటి మీద ఉన్న ట్రస్ట్ని, ట్రాన్స్పరెన్సీని పెంచాలి. నెక్స్ట్ పాలిటీలో చదువుకుంటాం, కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ కింద. ఇక్కడ మద్రాస్ హైకోర్టు అనేటటువంటిది యాక్టర్ సూర్య నీట్ ఎగ్జామ్ మీద చేసిన కమెంట్స్, సో వాటి మీద అతని మీద కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అన్నారు. సో దాని మీద స్టే ఇవ్వండి అని చెప్పేసి హైకోర్టుని అడగ్గా హైకోర్టు ప్రస్తుతానికి స్టే ఇవ్వలేమంది. ఆల్రెడీ మనకి తెలుసు కదా అండి, కంటెంప్ట్ ఆఫ్ కోర్టుని గురించి చాలా వైడ్గా మనం చదువుకున్నాము, మన ప్రశాంత్ భూషణ్ కేసులో చదువుకున్నాం కదా. సో ఒకసారి మరి అవన్నీ గుర్తు తెచ్చుకుంటారా? ఎవరైతే చదవని వాళ్ళు ఉంటాయో ఇక నేను కొన్ని ఇమేజెస్ పెడుతున్నాను, అవి చూడండి. ఇదిగో అసలు కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అంటే ఏంటి, దానికి సంబంధించినటువంటి క్రిటిసిజమ్స్ ఏంటి, జడ్జిమెంట్స్ ఏంటి, అవి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఒకసారి చూడండి. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేటప్పటికి హేట్ స్పీచ్ గురించి. రీసెంట్గా మనకి సుదర్శన్ టీవీ న్యూస్లో మనకి ఒక ప్రోగ్రామ్ చేద్దామన్నారు. దాన్ని సుప్రీంకోర్టు అనేటటువంటిది దాన్ని ఆపేయండి, అది హేట్ స్పీచ్ అంది.
ఇంతకీ హేట్ స్పీచ్ అంటే ఏంటి? మనకి నచ్చిన విధంగా మాట్లాడటం. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనేటటువంటిది మన ఫండమెంటల్ రైట్స్లో భాగము, అవునా కాదా? ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనేటటువంటిది ప్రాథమిక హక్కులలో భాగము. మరి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉన్నప్పుడు ఏదైనా మాట్లాడతాను కదా. సో ఎందుకు రెస్ట్రిక్షన్స్ ఇవన్నీ? ఎప్పుడూ కూడా ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనేది అబ్సల్యూట్ రైట్ కాదు. ఆర్టికల్ 19(1)A అనేటటువంటిది ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ని ఇస్తుంది, కానీ దానికి తగ్గట్టుగా రీజనబుల్ రెస్ట్రిక్షన్స్ అనేటటువంటి ఆర్టికల్ 19(2) కింద ఉన్నాయి. సో ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ అనేది అబ్సల్యూట్ కాదు, ఇదొక కండిషనల్ రైట్. ఇలాంటి హేట్ స్పీచెస్ని ఎప్పుడైనా సరే మరి ప్రొహిబిట్ చేయాలి. కానీ దీన్ని ఒక కేసుగా పెట్టుకొని టీవీస్ మీద వీటి మీద మరి వాటి యొక్క ఫ్రీడమ్స్ని కట్టేల్ చేయడం కరెక్ట్ కాదు. ఎస్, ఇది హేట్ స్పీచే, కానీ దీన్ని ఒక్కదాన్ని దృష్టిలో పెట్టుకొని మిగిలిన వాళ్ళ ఫ్రీడమ్స్ అందరినీ కట్టేల్ చేయకుండా ఉండాలి. ఎందుకంటే డెమోక్రసీకి ఫ్రీడమ్ అనేటటువంటిది ఫౌండేషన్. ఫ్రీడమ్స్ లేకపోతే డెమోక్రసీ లేనట్టే. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేటప్పటికి ఏంటి? ఇంటర్నేషనల్ రిలేషన్స్లో చదువుకుంటామండి. ఇక్కడ మనకి ఇంటర్నేషనల్ పీస్ డేని సెప్టెంబర్ 11న సెలబ్రేట్ చేసుకుంటారు. సెప్టెంబర్ 21న ఇంటర్నేషనల్ పీస్ డే అనేటటువంటిది మనము ప్రతి సంవత్సరం సెలబ్రేట్ చేసుకుంటాం. కానీ ఒక్కసారి మనం గమనించి చూస్తే మన చుట్టుపక్కల ఎన్ని ప్రాంతాల్లో కాన్ఫ్లిక్ట్స్ జరగట్లేదండి, అవునా కాదా? చుట్టుపక్కల అంటే మన దేశంలో అని కాదు, వరల్డ్ వైడ్గా మనం చూస్తే కాన్ఫ్లిక్ట్స్ అనేటటువంటి పెరుగుతూనే ఉన్నాయి, అవునా కాదా? సిరియా, టర్కీ, సొమాలియా, ఆఫ్ఘనిస్తాన్, మెక్సికో, లిబియా, ఎన్నో డెత్స్ని, ఎన్నో రకాలైనటువంటివన్నీ అవుతున్నాయి. మరి ఎక్కడ యునైటెడ్ నేషన్స్ అనేటటువంటిది పీస్ని కాపాడుతుంది? యునైటెడ్ నేషన్స్ ఐక్యరాజ్య సమితిలో పీస్ కోసం ఉన్నటువంటి సపరేట్ బాడీ పేరే యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్, అవును కదా? యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్లో 5 పర్మనెంట్ సభ్య దేశాలు, 10 నాన్ పర్మనెంట్ సభ్య దేశాలు ఉన్నాయి. ఈ 5 పర్మనెంట్ సభ్య దేశాలు ఏవైతే ఉన్నాయో అవి ఆర్మ్స్ని ఎక్స్పోర్ట్ చేస్తున్నాయి. చైనా, రష్యా, యుఎస్ఏ ఇవి ఆర్మ్స్ని ఎక్స్పోర్ట్ చేస్తున్నాయి. ఇప్పుడు ఎస్, పీస్ కావాలి, కానీ సిరియా, యెమెన్, లిబియా, సూడాన్, కాంగో వీటన్నిటిలోనూ ఆర్మ్స్ని ఎక్స్పోర్ట్ చేసేవేంటి? కొన్నిసార్లు ఇక్కడ వార్స్ తగ్గకుండా చూసుకునేలాగా కూడా లాబీ ఉంది ఈ కంట్రీస్లో. మరి ఇలాంటి కంటెక్స్లో గ్లోబల్ సీజ్ ఫైర్ అనేటటువంటిది ఉండాలి. గ్లోబల్ సీజ్ ఫైర్ అంటే ఏంటి? ఇప్పుడు జరుగుతున్నటువంటి కాన్ఫ్లిక్ట్ మొత్తానికి టెంపరరీ స్టాపేజ్ ఉండాలి, గ్లోబల్ సీజ్ ఫైర్ ఉండాలి అన్నట్టుగా మన యుఎన్ సెక్రటరీ జనరల్ చెప్పడం జరిగింది. మరి ఎవరైతే ఆర్మ్స్ సప్లై చేస్తున్నారో వాళ్ళే సెక్యూరిటీని కాపాడాల్సిన వాళ్ళు. అంటే ముందు ఎవరి దగ్గర ఆగాలి? వీళ్ళ దగ్గర నుంచి ఆ చర్య మొదలవ్వాలి. అది ఇక్కడ చెప్తున్న విషయం అండి. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేటప్పటికి ఎకానమీలో చదువుకుంటాం. ఎక్స్టర్నల్ ఫండింగ్ అన్న కాన్సెప్ట్ కింద చదువుకుంటాం. ఇక్కడ ఏం చెప్తున్నారు? వరల్డ్ బ్యాంక్ అనేటటువంటిది మనకి కోవిడ్-19 టైంలో ఎకానమీ రికవర్ అవ్వడం కోసం అని చెప్పేసి $1 బిలియన్ ఫండింగ్గా ఇవ్వడం జరిగింది, అవునా? $1 బిలియన్ ఫండింగ్గా ఇచ్చింది. అయితే కొన్ని కండిషన్స్ పెట్టడం జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్, గమనించాలి. కొన్ని కండిషన్స్ని పెట్టడం జరిగిందనమాట. వరల్డ్ బ్యాంక్ లోన్ ఇచ్చింది, మళ్ళీ మనం తిరిగి చెల్లించాలి, ఫ్రీగా ఏమి ఇవ్వలేదు. ఏం కండిషన్ పెట్టడం జరిగింది? యూనివర్సల్ ఎలిజిబిలిటీ అంది. అంటే ఈ $1 బిలియన్ మీరు ఏదైతే ఖర్చు పెడతారో సో అది యూనివర్సల్ ఎలిజిబిలిటీ. ఎవరైనా సరే అన్ని కంట్రీస్కి సంబంధించిన వాళ్ళు దగ్గర నుంచి ప్రొక్యూర్ చేసుకోవాలి. ఇదిగో ఈ పర్టికులర్ మనీని మీరు దేనికైతే స్పెండ్ చేస్తారో, హెల్త్ కేర్కి కానీ వీటికి, సో దాంట్లో ఖచ్చితంగా ప్రొక్యూర్మెంట్ అనేది యూనివర్సల్గా ఉండాలి. అయితే మన ఇండియా ఏమంది? ఆత్మనిర్భర్, మేక్ ఇన్ ఇండియా. మరి మేక్ ఇన్ ఇండియాకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి బయట వస్తువుల కంటే అంది. కానీ ఇక్కడ వరల్డ్ బ్యాంక్ ఫండింగ్ని మేక్ ఇన్ ఇండియా మాత్రమే అని చెప్పి స్పెండ్ చేయగలమా? లేదు, ఖచ్చితంగా విదేశాల నుంచి కొనుక్కోవాల్సిందే. అందువల్ల మనకి చూడండి, పబ్లిక్ ప్రొక్యూర్మెంట్కి సంబంధించిన పాలసీ, ఎంఎస్ఎంఈ పాలసీ, స్టార్టప్స్కి వీటికి సంబంధించి రీసెంట్గా ఏం చెప్పారు? నేషనల్ ప్రాజెక్ట్గానే వాటిని కన్సిడర్ చేయాలి, నేషనల్గా ఉన్నవే ప్రొక్యూర్ చేయాలన్నారు. కానీ ఇక్కడ ఏం చెప్తున్నారు? వరల్డ్ బ్యాంక్ ఫండింగ్, ఇదిగో నేను ఇచ్చింది కండిషనల్ గ్రాంట్, నువ్వు ఇష్టం వచ్చినట్టు వాడుకునే దానికి కాదు, ఖచ్చితంగా యూనివర్సల్ ఎలిజిబిలిటీ ఉండాలి అన్నారు. ఆ విధంగా వరల్డ్ బ్యాంక్ కానీ, ఐఎంఎఫ్ కానీ ఇలాంటి ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ వివిధ దేశాల్లో ఉండేటటువంటి పాలసీస్ని ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేయగలవు? వాటికి ఉన్నటువంటి మనీ పవర్తో ఇన్ఫ్లుయెన్స్ చేయగలవు. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేటప్పటికి సెక్యూరిటీ ఇష్యూస్ కింద చదువుకుంటాం, బార్డర్ ఇష్యూస్ కింద చదువుకుంటాం. సింపుల్గా అండి, ఇక్కడ ఆర్మీ అనేటటువంటిది ఎల్ఏసీ దగ్గర ఇదిగోండి ఇన్ని వందల ట్యాంకర్స్ ఏవైతే ఉన్నాయో, సో మెటీరియల్స్ని క్యారీ చేస్తున్నాయి, పెట్రోల్ని క్యారీ చేస్తున్నాయి, ఇలాగ చెప్తున్నారు. డీజిల్ని వింటర్కి
కావాలి కదా. సో ఆ డీజిల్ని స్టాక్ చేసుకోవడం మొదలు పెడుతుంది అన్నారు. అంటే ఎల్ఏసి దగ్గర మనకి సబ్ జీరో టెంపరేచర్స్ మైనస్లోకి వెళ్ళిపోతుంది. అప్పట్లో వింటర్లో మరి డీజిల్ అనేటటువంటిది గడ్డగడుతుంది. మరి ఆ కంటెక్స్లో ముందుగానే ఎంతో స్టోర్ చేసి పెట్టుకోవాలి, రకరకాల ప్రాబ్లమ్స్ అన్నమాట. వాటిని తీర్చేందుకు ఆల్రెడీ ఒక టెక్నాలజీ ఉంది. అదేంటి? వింటర్ డీజిల్. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ అనేటటువంటిది డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ క్వాలిటీ అష్యూరెన్స్ దగ్గర నుంచి ఇదిగో మేము వింటర్ డీజిల్ అనేది తయారు చేశాము, అది వింటర్ సీజన్లో కూడా గడ్డ కట్టదు, అలాంటి వాటిని హై ఆల్టిట్యూడ్ రీజన్స్లో ఉండే వాళ్ళకి సప్లై చేసేదానికి మాకు పర్మిషన్ ఇవ్వండి అని చెప్పడం జరిగిందనమాట. ఇది ఒక టెక్నికల్ సొల్యూషన్ లాగా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. లదాఖ్, కార్గిల్ ఇలాంటి ప్లేసెస్లో ఫ్రీజ్ అవుతూ ఉంటుంది వెహికల్స్లో. అదొక చాలా పెద్ద ప్రాబ్లం. సో వాటిని సాల్వ్ చేసేందుకు మాకు ఇది ఇవ్వండి అన్నారు. వింటర్ డీజిల్ అన్నటువంటిది సైన్స్ అండ్ టెక్నాలజీలో మనం చదువుకుంటాం, గుర్తుపెట్టుకోవాలి. వింటర్ డీజిల్ ఎవరు తయారు చేశారు, దాని స్పెషాలిటీ ఏంటి, దాంట్లో విస్కాసిటీ సాంద్రత మరియు జిగురుగా ఉంటుంది, విస్కాసిటీ అనేది తక్కువగా ఉంటుంది. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేటప్పటికి లేబర్ లాస్కి సంబంధించిందండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ మెయిన్స్ అండ్ ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో దీని గురించి స్పెషల్ వీడియో చేస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. మరి చూద్దాం. 3 లేబర్ లాస్ అనేవి లోక్సభలో ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందని చెప్తున్నారు. ఇదిగోండి ఈ ఆర్టికల్ కూడా లేబర్ లాస్కి సంబంధించినటువంటివే. ఇక్కడ ఏం చెప్తున్నారు, ఇదిగోండి 4 లేబర్ లాస్. మనకి ఉన్నటువంటి సెంట్రల్ లేబర్ అనేటటువంటిది కన్కరెంట్ లిస్ట్ కిందికి వస్తుంది. అంటే సెంటర్ ప్లస్ స్టేట్ రెండు కూడా చట్టాలు చేయొచ్చు. ఈ కంటెక్స్లో మరి సెంట్రల్ గవర్నమెంట్ లెవెల్లో ఉన్నటువంటి చట్టాలన్నింటినీ కలిపి 4 కోడ్స్గా రీఆర్గనైజ్ చేసింది, మళ్ళీ కొత్తగా పాస్ చేస్తున్నారు. కోడ్ ఆన్ వేజెస్ అనేటటువంటిది పాస్ అయిపోయింది. అది కాకుండా మిగిలిన 3 ఉన్నాయే, కోడ్ ఆన్ ఇండస్ట్రియల్ రిలేషన్స్ అని, కోడ్ ఆన్ ఆక్యుపేషనల్ హజార్డ్స్ అని, కోడ్ ఆన్ సోషల్ సెక్యూరిటీ అని, ఈ 3టిని రీసెంట్గా పార్లమెంట్లో ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో వీలైతే ఒకసారి దీని మీద డీటెయిల్డ్ వీడియో చేద్దామండి. ఎందుకంటే కనీసం ఒక 20 మినిట్స్ లేనిదే దీన్ని ఎక్స్ప్లెయిన్ చేసినా అంత యూజ్ ఉండదు. రైట్, ఒకసారి అయితే ఇక్కడ చూడండి, నేను దీన్ని ఒక స్పెషల్ వీడియోలో పెట్టేందుకు ప్రయత్నిస్తాను. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేటప్పటికి డిసీజెస్కి సంబంధించి ఇక్కడ స్క్రబ్ టైఫస్ అనేటటువంటి దాంతో చనిపోతున్నారు అని చెప్తున్నారండి. స్క్రబ్ టైఫస్ అనేటటువంటిది నాగాలాండ్, నార్త్ ఈస్ట్లో ఉండేటటువంటి చాలా ప్రాంతాలు, వెస్ట్ బెంగాల్, ఇక్కడ స్క్రబ్ టైఫస్ అంటే ఇదిగో ఇలాంటి పురుగు, టిక్ అంటారు. స్క్రబ్ టైఫస్ అనేటటువంటిది ఒక బ్యాక్టీరియా ద్వారా వస్తుంది. ఓరియాంటా సుసుగామిషి అనేటటువంటి దాని ద్వారా అనమాట. ఇది ఇలా పురుగుల్లో వీటిలో ఉంటుంది, వీటి నుంచి ఇలాగా మనుషులకి కుట్టినప్పుడు అనమాట. సో దీంట్లో ఫీవర్, హెడేక్, బాడీ ఏక్ రావడము, సో మనకి సిగరెట్తో కాలిస్తే ఎలా ఉంటుంది అలాంటి మచ్చలు రావడము ఇలాంటివి ఉంటాయి. సో ఇన్ఫెక్షన్ రాకుండా ఇన్ఫెక్షన్స్ని వీటిని దూరంగా ఉంచుకునేలాంటి చర్యలు తీసుకోవాలి. రైట్, ఇంపార్టెంట్ అండి. నార్త్ ఈస్ట్లో చాలా డిసీజెస్ వస్తున్నాయన్నది ఇక్కడ చెప్తున్నటువంటిది. నోవెల్ కరోనా వైరస్తో పాటు యానిమల్స్ చాలా కొత్త డిసీజెస్తో సఫర్ అవుతున్నాయి అన్నట్టుగా చెప్తున్నారు. ఈ క్లైమేట్ చేంజ్ ఇవన్నీ చాలా చాలా ఇబ్బంది పెడుతున్నాయి. చూడండి ఇక్కడ ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ అనేటటువంటివి అక్కడ ఉండేటటువంటి కొన్ని యానిమల్స్ ఫేస్ చేస్తున్నాయి. ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ అంటున్నారు. సో ఇలా రకరకాలు ఎందుకు వస్తున్నాయి, మనం వైల్డ్ లైఫ్ని డిస్టర్బ్ చేస్తున్నాము. సో అక్కడి నుంచి మనకి ఇవన్నీ వస్తున్నాయి. కరోనా కూడా అదే, స్క్రబ్ టైఫస్ కూడా అలాంటిదే. రైట్, స్క్రబ్ టైఫస్ బ్యాక్టీరియా వల్ల వస్తుంది, అది ఈ పురుగుల నుంచి వ్యాప్తిస్తుంది. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేటప్పటికి గవర్నాన్స్లో చదువుకుంటాం. రోల్ ఆఫ్ మీడియా అన్నదాని కింద రీసెంట్గా ఏమైంది, న్యూస్ బ్రాడ్కాస్టర్స్ అసోసియేషన్ వీళ్ళని సుప్రీంకోర్టు అడిగింది. ఇదిగో న్యూస్కి సంబంధించి ఈ విధంగా రకరకాలైనటువంటి ప్రోగ్రామ్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, దీనికి సంబంధించి అసలు సెల్ఫ్ రెగ్యులేషన్ ఎలా ఉండాలని మీరు అనుకుంటున్నారు అని అడిగారు. సెల్ఫ్ రెగ్యులేషన్ ఉండాలి, ఎందుకంటే మీడియాని అవుట్ సైడ్ నుంచి రెగ్యులేట్ చేయలేము. సెల్ఫ్ రెగ్యులేషన్ ఉండాలి అంటే అది ఎలా ఉండాలని మీరు అనుకుంటున్నారు అని అడగడం జరిగింది. వాళ్ళు ఏం చెప్పారో చూద్దాం. ఇదిగోండి, న్యూస్ బ్రాడ్కాస్టర్స్ అసోసియేషన్ అనేటటువంటిది సుప్రీంకోర్టుకి కొన్ని సజెషన్స్ చేసింది. ఇదిగో మేము ఇలా సెల్ఫ్ రెగ్యులేషన్ ఇలా ఉండాలనుకుంటున్నాము అని చెప్పి కొన్ని సజెషన్స్ చేసింది. అవేమేంటి, ఇదిగో ఒక కోడ్ ఆఫ్ ఎథిక్స్ అనేటటువంటిది ఉండాలి. కోడ్ ఆఫ్ ఎథిక్స్ అనేది ఉండాలి. గవర్నమెంట్ని ఎథికల్ కోడ్ అనేటటువంటి దాన్ని కేబుల్ టెలివిజన్ నెట్వర్క్ రూల్స్ అనే దాంట్లో యాడ్ చేయండి. నేషనల్ బ్రాడ్కాస్టర్ సర్వీస్ అథారిటీ అనేటటువంటిది ఇండిపెండెంట్ సెల్ఫ్ రెగ్యులేటరీ మెకానిజంగా గుర్తించండి అని చెప్పడం జరిగింది. సో అన్ని ఛానల్స్కి ఈక్వల్గా ఏవైతే ఈ సర్వీసెస్ ఉంటుందో అవి అన్ని ఛానల్స్కి అప్లికబుల్ అయ్యేలాగా చేయండి. పెనాల్టీస్ స్ట్రింజెంట్గా వేయండి. ఎవరన్నా
ఫాలో అవ్వకపోతే ఇలా చెప్పడం జరిగింది, అంతే కదా. దాంతోపాటు ఈ మెకానిజం అనేటటువంటిది స్ట్రింజెంట్ చేసి ఒకవేళ సివియర్ కేసెస్లో వాళ్ళ యొక్క పర్మిషన్ని వీటిని రెన్యువల్ ఏదైతే వాళ్ళకి ఇస్తారు కదా సంవత్సరానికనో ఇట్లా, దాన్ని క్యాన్సిల్ చేసేలాగా చేయండి, ఇలాంటి రికమెండేషన్స్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేటప్పటికి సుప్రీంకోర్టు అనేటటువంటిది ఫండమెంటల్ రైట్స్ గురించి ఏం చెప్పింది. రైట్ టు ప్రొటెస్ట్ అన్నటువంటిది రైట్ టు మూవ్మెంట్తో బ్యాలెన్స్ చేయాలి. అంటే సిఏఏకి సంబంధించి సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ వచ్చాక ప్రొటెస్ట్లు చేశారు కదా, సో అప్పుడు అన్నారు ఎస్ రైట్ టు ప్రొటెస్ట్ అనేటటువంటి సిటిజన్స్కి ఉంది, కానీ ఆ రైట్ టు ప్రొటెస్ట్ అనేటటువంటిది రైట్ టు మూవ్మెంట్ మిగిలిన వాళ్ళ యొక్క మూవ్మెంట్కి భంగం కలిగించకుండా ఉండాలి, ఆ రెండింటినీ బ్యాలెన్స్ చేయాలి అని చెప్తున్నారు. సో ఒకసారి ఆలోచించండి, రైట్ టు మూవ్మెంట్, రైట్ టు ప్రొటెస్ట్ అంటున్నారు. సో ఆ రెండింటికి లింక్ ఏంటి, మరి ఎందుకు ఆ రెండు బ్యాలెన్స్ అవ్వాలని చెప్తున్నారు ఒకసారి మనం చూడాలి. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేటప్పటికి ఎన్విరాన్మెంట్కి సంబంధించింది. మనకు గుర్తుందా, బోట్స్వానా అనేటటువంటి కంట్రీలో 330 ఎలిఫెంట్స్ చనిపోయాయి అనుకున్నాం. అప్పుడు పాయిజన్డ్ వాటరా ఏంటి రీజన్ కనుక్కోవాలనుకున్నాం, ఒక కమిటీని ఏర్పాటు చేశారు. ఇక్కడ ఏంటి అని చెప్తున్నారంటే సైనో బ్యాక్టీరియా. సో ఈ బ్యాక్టీరియా అనేటటువంటిది ఆ వాటర్లో ఎక్కువగా మరి పెరగడం జరిగింది. ఆ బ్యాక్టీరియా ఉన్నటువంటి వాటర్ని ఎలిఫెంట్స్ తాగడం వల్ల అవి జబ్బు బారిన పడి చనిపోయాయి అని చెప్తున్నారనమాట. సైనో బ్యాక్టీరియా అంటే ఏంటి, అది ఎలా ఉంటుందన్నది ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది, ఒక్కసారి చూడాలండి. క్లైమేట్ చేంజ్ వల్ల ఇలాంటివి చాలా పెరుగుతూ ఉన్నాయి, అది ఇక్కడ చెప్తున్న విషయం. మరి ఇక్కడ ఏ ప్రాంతంలో ఇది జరిగింది, బోట్స్వానాలోని ఒకవాంగో అనేటటువంటి డెల్టా, ఒకవాంగో స్వాంప్ డెల్టాలో ఇది జరగడం జరిగింది. నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, ఎకానమీకి సంబంధించింది, బ్యాంకింగ్ సెక్టార్కి సంబంధించింది. మన ఇంతకుముందు ఫార్మర్ గవర్నర్ ఆర్బీఐ గవర్నర్ ఏం చెప్తున్నారు, బ్యాంక్స్కి సంబంధించి కొన్ని సెలెక్ట్ పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్ అనేటటువంటివి ఏవైతే ఉన్నాయో వాటిని ప్రైవేటైజ్ చేయండి అంటున్నారు. ఎందుకని, వాటి యొక్క పర్ఫార్మెన్స్ పెరగాలి, ప్రతిసారి గవర్నమెంట్ వచ్చి ఆదుకుంటుందిలే అన్నటువంటిది ఉండకూడదు, వాటిని ప్రైవేటైజ్ చేయాలి అని చెప్తున్నారనమాట. బ్యాడ్ లోన్స్ అనేటటువంటివి అంటే ఎన్పిఎస్ వచ్చాయి, ఆ బ్యాడ్ లోన్స్ని ప్రతిసారి గవర్నమెంట్ వచ్చి క్యాపిటలైజ్ చేస్తుందిలే అన్నటువంటి యాటిట్యూడ్ అనేటటువంటిది పోవాలి. సో కొన్నిటినైనా సరే ఏవైతే నాన్ స్ట్రాటజిక్, కొన్నిటివి స్ట్రాటజికల్లీ ఇంపార్టెంట్ బ్యాంక్స్ అని ఉంటాయండి, ఎస్ఐబి అని ఉంటుంది. సో అలాంటివి కాకుండా మిగిలిన వాటిని ప్రైవేటైజ్ చేసేందుకు ప్రయత్నించాలి అన్నట్టుగా ఇక్కడ చెప్తున్నారు. నిన్న మనం క్రిస్పర్ Cas9 టెక్నాలజీ ఏంటి, దాని అప్లికేషన్స్ ఏంటి అన్నాం. చాలా చాలా సింపుల్ డైరెక్ట్ క్వశ్చన్ కదా, ఎలా రాశారో చూద్దాం. క్రిస్పర్ అంటే ఏంటి, దీనివల్ల ఉపయోగాలు ఏంటి అని రాశారు, దాని ఎగ్జాంపుల్స్. క్రిస్పర్ Cas9 టెక్నాలజీ అంటే ఏంటి అని అడిగినప్పుడు దాని గురించి డిస్క్రైబ్ చేయాలండి. ఇప్పుడు 2 క్వశ్చన్స్గా అడిగాం కదా, సగం ఆన్సర్ క్రిస్పర్ Cas9 అంటే ఏంటి, దాంట్లో స్టెప్స్ ఏంటి అవి రాస్తారు, సగం ఆన్సర్ అప్లికేషన్స్ ఏంటి అని రాస్తారు, అర్థమైందా. సో మీరు సగమే రాసినట్టు ఆన్సర్. ఇక్కడ చూడండి, క్రిస్పర్ Cas9 అనేటువంటిది ఇది, దాని ఉపయోగాలు ఏంటి అని రాస్తున్నారు, దానికి సంబంధించి ఆందోళనలు ఏంటి అని రాశారు. క్రిస్పర్ Cas9 టెక్నాలజీ ఏంటి అన్నప్పుడు దాని గురించి స్టెప్స్ అయినా రాయండి. దాంట్లో 4 స్టెప్స్ ఉంటాయి కదా, సో ఆ స్టెప్స్ అయినా ఖచ్చితంగా రాయాలి. క్రిస్పర్ Cas9 టెక్నాలజీ ఏంటి చూసారా, ఇక్కడ దాంట్లో ఉండేటటువంటి Cas9 టెక్నాలజీ ఏంటో రాశారు, దాంట్లో ఉండేటటువంటి సమస్యలు ఏంటో రాశారు. అప్లికేషన్స్ రాయాలి కదా అండి, అప్లికేషన్స్ అన్నటువంటి మీరు టెక్నాలజీ ఏంటో రాయాలి, అప్లికేషన్స్ ఏంటో రాయండి. ఆ తర్వాత ఇప్పుడు సమస్యలు వే ఫార్వర్డ్ అనేది దీంట్లో అడగలేదు కదా, సగం ఆన్సర్ వరకు ఉంది. సో అడిగిన దానికి సంబంధించి కొంచెం డీటెయిల్డ్గా రాసుకోవాలి. ఇలాంటి డైరెక్ట్ క్వశ్చన్స్లో తప్పు చేయకూడదు. ఇక్కడ చూడండి, క్రిస్పర్ Cas9 అంటే ఏంటి, దాని అప్లికేషన్స్ ఏంటి అని రాశారు. కొంచెం దీన్ని డీటెయిల్స్ రాయండి. అప్లికేషన్స్ అంతా బాగుంది, కన్సర్న్స్ ఏంటి, మనము ఇది ఎంత వీలైతే అంత తగ్గించుకొని రాయాలి, ఎందుకంటే డిస్కస్ అప్లికేషన్స్ అంతే, క్రిటికల్లీ డిస్కస్ అని అలా అడుగుంటే వేరేలాగా ఉండేది. ఇది ఇవాళ మన మెయిన్స్ క్వశ్చన్ అండి. ప్రిలిమ్స్ క్వశ్చన్స్ ఇవాళ ఇవ్వలేదు, రైట్, ఇది మెయిన్స్ క్వశ్చన్, దీనికి ఆన్సర్ ఒకసారి ట్రై చేయండి.